చెల్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించి మనకు వివరాలు అందించడానికి మనతో ఉన్నారు చెల్లపల్లి రైల్వే టెర్మినల్ కమిటీ మెంబర్ చెల్లపల్లి డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ నాదం గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాదం గారు చెప్పండి, రైల్వే టెర్మినల్కి సంబంధించి అంటే ఎంత పనులు పూర్తయ్యాయి, ఎప్పుడు ఓపెనింగ్ ఉంది? రైల్వే టర్మినల్కి సంబంధించి పనులు మొత్తం పూర్తయినాయండి. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఇస్తామని చెప్పేసి దాదాపు 2 నెలల కింద అప్పటి హైదరాబాద్ కమిషనర్ గారు ఆమ్రపాలి గారు ఇంకా మిగతా ఐఆర్ అఫీషియల్స్ అందరూ వచ్చి కూడా చూసి ఏదో ఒక 2 రోజులు తూతూ మంత్రంగా పని చేసి వెళ్ళారు. రోడ్ల పని ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉంది. అదొక కారణం వల్ల కూడా ఇంకా కాలేదు. యాక్చువల్లీ మొన్న నవంబర్ 30 తారీఖు ఓపెనింగ్ ఉండే, అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆఫ్టర్ సంక్రాంతి 100% ఎట్ ఎనీ కాస్ట్ రైల్వే టర్మినల్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. రైల్వే వారికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయి కూడా దాదాపు 2 నెలలకు పైగా అయింది. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా సందర్శించి అన్ని విషయాలు అధికారులతో మాట్లాడి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మనకి ఇప్పుడు రైల్వే టెర్మినల్ ఇక్కడ ట్రైన్లో అవుతే మరి ఇక్కడ నుంచి సిటీలోకి దూరం కదా, అంటే ఎంఎంటీఎస్ స్టార్ట్ చేస్తున్నామని కూడా చెప్తారు కదా. ఇప్పుడు ఎంఎంటీఎస్ సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి రోడ్డు పైకి నడవడానికి చాలా దూరం ఉంది కదా, మరి ఇక్కడ నుంచి అంటే ఫ్రీగా వెహికల్స్ పెట్టి రోడ్డు మీదకి అట్లా ఏమైనా ఏర్పాట్లు ఉంటాయా? లేదు, యాక్చువల్లీ టర్మినల్కి 2 రూట్లు ఉన్నాయండి. మీరు ఇప్పుడు చూస్తున్నది మెయిన్ టర్మినల్ ఇటు సైడు. వెనక భాగంలో వాకబుల్ డిస్టెన్స్ ఉంది, బస్ స్టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. సికింద్రాబాద్కి కానీ అఫ్జల్గంజ్కి ఈసీఎల్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టర్మినల్ సంబంధించి ఇప్పుడు అంటే ఎన్ని రైలు నడపాలనుకుంటారు? ఇక్కడ నుంచి ఎన్ని రైలు ఇక్కడికి? ఓకే, దాదాపు ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 25 ట్రైన్స్, ముఖ్యంగా అయోధ్యకు వెళ్ళే ట్రైన్ ఇంతకుముందుకు కాచిగూడ నుంచి వస్తుండే, గోరఖ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కాచిగూడ, ఇప్పుడు ఇక్కడ నుండే ప్రారంభమైంది. మొన్న నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది రైల్వే వాళ్ళు. అదేవిధంగా ఈ టర్మినల్ ఓపెన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు చెన్నై వెళ్ళే కానీ, తిరుపతి కానీ, ఢిల్లీ, మొత్తం ఈ నార్త్ ఇండియాకి వెళ్ళే ఏదైతే ట్రైన్స్ ఉన్నాయో ఖచ్చితంగా కూడా అన్నీ ఇక్కడ ఆపడం జరుగుతుంది. కొన్ని రైళ్లు మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ రైల్వే టెర్మినల్ ఎప్పుడు నిర్మాణం ప్రారంభించారు, అంటే ఎప్పుడు ప్రారంభించారు, ఎన్ని రోజులు పట్టింది మొత్తం? యాక్చువల్లీ ఈ నిర్మాణం వచ్చేసి సుమారుగా 2016 ఆ టైంలో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ టర్మినల్ ప్రపోజల్ మౌలాలీలో ఉండే. అప్పటి మన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి ప్రోద్బలం వల్ల రైల్వే మినిస్టర్ గారు కలిసి ఇక్కడ ఉంటే చుట్టుపక్కల వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా దత్తాత్రేయ గారు కూడా కేంద్ర మంత్రి గారు ఉండే, వారిని కూడా కన్విన్స్ చేసి అప్పుడులోనే 236 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి డబ్బులు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో కూడా పెంచుతూ ఇప్పుడు సుమారుగా 436 కోట్లకు పైన నిధులు వెచ్చించి కంప్లీట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు, ఇక్కడ స్థలం ఇవ్వండి ఇంకా మంచి కడదామని. వారు ఇవ్వకపోవడం వల్ల రైల్వేకి ఉన్నటువంటి సుమారు 55-60 ఎకరాల లోపలనే ఉన్న దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మన ఉప్పల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్వీఎస్ఎస్ గారి కళల ప్రాజెక్ట్ అన్నట్టు ఇది. అందుకోసం ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పలుమార్లు రైల్వే మినిస్టర్ గారికి మిగతా వాళ్ళతో మాట్లాడి పనులు వేగవంతమయ్యే విధంగా ఆయన తీసుకొచ్చి కంప్లీట్ చేయించడం జరిగింది. వందే భారత్ ట్రైన్లు కూడా ఇక్కడ నుంచి నడిపే అవకాశం ఉందా? ఇక్కడ వెళ్ళే అన్ని ట్రైన్స్ కూడా ఇప్పుడు తిరుపతికి నడుస్తుంది, విశాఖపట్నం నడుస్తున్నాయి సికింద్రాబాద్ నుండి. అవి కూడా ఫ్యూచర్లో ఇక్కడ నుండే మొదలయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకా కూడా ఎక్కువ వందే భారత్ ట్రైన్లు మనకు రావడానికి కూడా అవకాశం ఉంది. యాదాద్రి కూడా ఎంఎంటీఎస్ అని చెప్పారు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి యాదాద్రికా లేకపోతే సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి ప్రస్తుతం అయితే ఒకటి ఎంఎంటీఎస్ చందానగర్ నుంచి మన గట్కేసర్ వరకు నడుస్తుంది. ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు. దాన్ని పలు దఫాలుగా పెంచుతారు. యాక్చువల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వనందువల్లనే అది తక్కువ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 636 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఓన్లీ ఎంఎంటీఎస్ సంబంధించి దాదాపు 36 ట్రైన్లని తీసుకొచ్చింది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తోటి. దానివల్ల మనకు ఒక ట్రైన్ ఇవ్వడం జరిగింది ఎంఎంటీఎస్, అది జరుగుతుంది, నడుస్తుంది. ఫ్యూచర్లో ఇది ఓపెన్ అయిన తర్వాత దాన్ని కూడా సంఖ్య పెంచుతారు. చెల్లపల్లి రైల్వే టెర్మినల్కు మెట్రో ప్రతిపాదన ఏమైనా భవిష్యత్తులో ఆలోచించే అవకాశం ఉందా? మెట్రో తీసుకొస్తే ఇంకా ఈజీ ఉంటుంది కదా. మెట్రో ఉంటే అందరికీ కూడా చుట్టుపక్కల వారికి సికింద్రాబాద్ కానీ ఇటు వేరే ఏరియాలకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అయితే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఈసీఎల్ వరకు ప్రతిపాదన ఉండే. మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసీఎల్ ప్రతిపాదన అటకెక్కించింది. మేము కూడా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ మెట్రో ప్రతిపాదన తార్నాక నుంచి ఏదైతే కీసరగుట్ట వారికి ఇస్తే కూడా ఇక్కడ కీసరగుట్ట వెళ్ళే యాత్రికులకు కానీ భక్తులకు కానీ తర్వాత చెర్లపల్లి టర్మినల్ కూడా దగ్గర అవుతుంది, ఈసీఎల్ బాగుంటుంది అని మా కూడా అభిప్రాయం ఉంది. మేము కూడా వారికి లెటర్ రాయడం జరిగింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ప్యాసింజర్లకు ఎటువంటి సౌకర్యాలు ఉంటున్నాయి? దీంట్లో వసతికి సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయి. వారు ప్రయాణికులు వేచి ఉండే గదులు ఉన్నాయి. తర్వాత స్లీపింగ్ బెడ్స్ అని మనకు దాదాపు ఇప్పుడు ఇండియాలో ఓన్లీ ముంబై, చెన్నైలో ఉంది. అలాంటి సౌకర్యం మన దగ్గర పెట్టారు. స్లీపింగ్ బెడ్స్ అంటే బయట పోయి ఎక్కడో రెస్ట్ రూమ్స్ తీసుకొని ఉండడం కంటే ఇక్కడ కూడా ఆ సదుపాయం కేటాయించారు. తర్వాత వారికి
నెట్ కనెక్టివిటీ కానీ మిగతా అన్ని అధునాతన అంగులు ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి సదుపాయాలు ఇక్కడ కల్పించడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ టర్మినల్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. చెల్లపల్లి కారిడార్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కదా, మరి ఇప్పుడు రైల్వే టెర్మినల్ ఇక్కడ పెట్టడం వల్ల మరి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటే ఇండస్ట్రియల్ ఏరియా? లేదండి, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నల్గొండ, వరంగల్, జనగాం ఈ ఏరియాల నుంచి ఈ మన కరీంనగర్ డిస్టిక్ నుంచి సిరిపూర్, కాగజ్నగర్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అలాంటి వారికి చాలా ఉపయోగం అవుతుంది. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళాలన్నా ఎక్కడికల్లా వెళ్ళాలన్నా కూడా సికింద్రాబాద్ వెళ్ళాల్సి వస్తుండే. అలాంటిది ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో అంటే ఇట్లాంటివి పెట్టాలంటే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ క్లియరెన్స్ వచ్చి అవన్నీ అయిపోయినట్టు. ఎస్, ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చినాయండి. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది ఇది. ఓన్లీ కేవలం ఏంటంటే కొంచెం ఈ రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. అది కూడా తొందరగా చేస్తే అందరి ప్రజలకి ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు చెల్లపల్లిలో గతంలో హెచ్పి గోడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ఇంత పెద్ద ఆధునిక హంగులతో నిర్మించిన రైల్వే టెర్మినల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ భద్రతకు సంబంధించి అన్ని రకములైన అనుమతులు ఉన్నాయి. అన్ని రకాలైన సలహాలు, సూచనలు తీసుకొని భద్రతా పరంగా ఇట్ ఈస్ 100% సేఫ్ అండ్ సెక్యూర్.